విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. వారం రోజుల పాటు సింగపూర్ దావోస్ టూర్ కి వెళ్లబోతున్నారు. జనవరి 16 నుంచి 19 వరకు సింగపూర్ పర్యటనలో ఉండబోతున్నారు. స్కిల్ యూనివర్సిటీతో ఒప్పందాలు, ఇతర పెట్టుబడులపై చర్చలు జరపనున్నారు. జనవరి 20 నుంచి 22 వరకు దావోస్ టూర్ కి వెళ్లనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు కూడా వెళ్లబోతున్నారు. ఇక ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులపై ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు. హైదరాబాద్ కున్న సానుకూలతలను ప్రపంచ వేదికపై పరిచయం చేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. గతేడాది దావోస్ సదస్సులో 40,232 కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు కుదిరాయి. నాడు 14 ప్రముఖ కంపెనీలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు చేసుకుంటే ఇప్పటికే 17 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఇంకా మరో 10 ప్రాజెక్టులు పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దావోస్ టూర్ నేపథ్యంలో పరిశ్రమల శాఖపై అధికారులతో నిన్న సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఇక మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు నరేందర్ తో పాటు ఉన్నతాధికారులు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. అంతర్జాతీయ వేదికపై బ్రాండ్ హైదరాబాద్ ను ఎలా ప్రెజెంట్ చేయాలి అనే దానిపై చర్చించారు.